కలాలి శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్. జక్కుల నవీన్, గ్రామ ఉప సర్పంచ్. అన్న, మన ఊరికి ఉన్న ప్రధాన సమస్య ఏంటి? అంటే దాదాపుగా మన ఊరు చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలు అనేవి దాదాపు సమస్యలు ఏంటి అన్న? మనకు విలేజ్ లో ఒక డ్రైనేజీ చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సీసీలు, మట్టి రోడ్లు ఉన్నాయి కాబట్టి కొన్ని సీసీలు అవసరం ఉంటాయి, కొంత మట్టి రోడ్లు ఉన్నాయి. కొంచెం మాకు ఒక 15-20 సంవత్సరాల నుంచి మాకు విలేజ్ లా ఒక వరియాన్ ఉంది. వర్షాకాలము ఏమవుతుందంటే మాకు వాళ్ళు ఏమవుతుందంటే పోవస్తలేదు. అదొక మాకు శాంక్షన్ ఇమ్మీడియట్ గా ఏ ప్రభుత్వం దగ్గరికి అయినా మేము దాన్ని తెచ్చుకుంటాం అనుకుంటున్నాం. ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇంకా విలేజ్ లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక మిగతా విషయాలు ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి. అవి పోల్స్ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా మాట్లాడి వాళ్ళతో డీ గారితో ఇట్లా మాట్లాడి అది కూడా చేద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ సహకారంతో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీరు చెప్పండి, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? మొదటగా మీరు పోటీ చేసినప్పుడు దృష్టికి వచ్చినాయి. ఓకే, మాకు ముందుగా బీటీ రోడ్ బాగా ప్రాబ్లం ఉంది. అది గత 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది అది బీటీ రోడ్. మాకు ఇప్పటికీ 2-3 సార్లు కూడా చెప్పినాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇప్పటికీ ఖచ్చితంగా సార్ కూడా చేయిస్తా అని చెప్పారు మాకు. అది మెయిన్ ప్రాబ్లం ఉంది మాకు. ఇంకా ఎటువంటి అభివృద్ధి మీరు కోరుకుంటారు? ఎందుకంటే నూతనంగా మీరు మీ పార్టీ ఏర్పడ్డది, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీ ఊర్లో కోరుకుంటారు? ఎటువంటి చేయాలనుకుంటారు? ముఖ్య లక్ష్యం ఏంటంటే గ్రామ అభివృద్ధి మా లక్ష్యం. ముందుగా గ్రామ అభివృద్ధి మా లక్ష్యం. దాదాపు కొన్ని దగ్గర ఈ కరెంట్ పోల్స్ కానీ వీటి కానీ సమస్య ఎక్కువగా ఉందా? మీ దగ్గర అటువంటి సమస్య ఉందా? అంటే మాక్సిమం ఒక 80% ఉంది సార్, ఒక 20% అట్లా కరెంట్ పోల్స్ ప్రాబ్లం ఉంది అంతే. ఎందుకంటే అవన్నీ పాతగా అట్లాంటి నీటి సమస్య ఉంది సార్. నీటి సమస్య ఉంది. కృషి మెయిన్గా ఇప్పుడైతే 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. దాన్ని ఇప్పుడైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది కనుక ఉన్నదాన్ని సర్దుబాటు చేసి నెక్స్ట్ మా ప్రయత్నం మేము చేద్దామని అనుకుంటున్నాం ఖచ్చితంగా. అయితే ఒక్క సమస్యలు ఉన్నాయి, సిసి రోడ్లు కానీ మట్టి రోడ్డు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఉప సర్పంచ్ అన్నట్టు బీటీ రోడ్ ఒకటి, ఇది మొత్తం ఖరాబ్ అయింది. ఇది ఒకటి ఉంది, బాగా ప్రాబ్లం ఉంది వాటర్ది. కొన్ని బోర్డు వేయించుకుంటే కూడా కొన్ని గల్లీలలో ఇబ్బంది ఉంది వాటర్. ఒక 4-5 బోర్డు కూడా వేయించుకుంటామని అనుకుంటున్నాం. మేము తీర్మానం చేసి గ్రామ పంచాయతీ చేపిద్దాం అనుకుంటున్నాం. నూతనంగా ఎన్నికైన బాడీ కాబట్టి మీకు మీ పాలకవర్గం నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంది, అట్లాగే మీ ఊరి గ్రామ ప్రజల నుంచి మీకు సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 100% మా గ్రామ ప్రజలు మంచి మమ్మల్ని అందరినీ అలా ఏక అభిప్రాయం కొద్ది మమ్మల్ని గెలిపించారు. అన్ని సహకారాలు మా గ్రామ ప్రజలు ఉన్నది సపోర్ట్ ఉంది. మన గ్రామ ఏదైతే వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. మనం 100% మునుకున్న కంటే ఇప్పుడు మనం మంచి పనులు చేసి మంచి ఒక పేరు తెచ్చుకుందాం, అందరం ఒక గుర్తింపు అనేది ఉండాలి అనేది మాకు పట్టుదల ఉంది. నాకైతే చాలా సపోర్ట్ ఉంది. యూత్ మీద, ఎందుకంటే చాలా చిన్న వయసులో రాజకీయాలు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు మీ గ్రామంలో యూత్ కానీ బయట యూత్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏం లేదు సార్, ఏదానికైనా యువత ముందు ఉండాలి కాబట్టి నేను ఇచ్చేది అదే. యువత ముందు ఉంటే మన గ్రామ అభివృద్ధి ఎలా చేసుకుందాం అనేది ముఖ్య ఉద్దేశం. ఫైనల్ గా మీరు ఒక గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికలు కాబట్టి మీరు ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు కానీ మీ తోటి పాలకవర్గ సభ్యులకు కానీ మీ నుంచి ఇచ్చే సందేశం ఏంటి? మీ నుంచి చెప్పదలుచుకున్నది గ్రామ అభివృద్ధి కోసం? గ్రామ అభివృద్ధి ముఖ్య లక్ష్యం. గ్రామ అభివృద్ధి వైద్య సదుపాయానికి సంబంధించిన వైద్య సదుపాయానికి ఇంకో చిన్న ఏదైనా సరే ఒకటి వైద్యశాల ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. మేము కూడా దాని గురించి ట్రై చేస్తున్నాం. మరి యువతకు ఒక గ్రంథాలయం కావాలని దాని విషయంలో మీరేమైనా ప్రయత్నం చేస్తాం. 100% ఉంది. అది కూడా గ్రంథాలయం చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్ కు మాకు బహారీ కూడా లేదు. అది అనుకుంటా పోతారు. ఇప్పుడు కూడా ఒక 800 నుంచి 1000 మీటర్ల దాకా గ్రౌండ్ ఉంది.
అది కూడా మేము బాగా చేసుకోవాలి. ఒక అంగన్వాడీ మాకు కూడా శాంక్షన్ చేయించుకోవాలి, అది కూడా చేయలేదు, ఇప్పటివరకు లేదు అంగన్వాడీ అనేది, అది కూడా మేము చేయించుకుంటాం ముందుకోండి. ఇంకా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఇవి కాకుండా ఇంకేమన్నా సంబంధించి? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి. ఇప్పుడైతే మీరు ఎలక్షన్ లో ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత గ్రామ సమస్యలు అయితే మీకు ముందే ఉంచారు కదా, చెప్పారు. వాళ్ళకు మీరు ఆ సమస్యల మీద ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ ప్రజలు? వాళ్ళకు మేము ఇచ్చిన మాట ఏదైతుందో, కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు కొంచెం పింఛన్ల విషయం చెప్తారు. ఆ పింఛన్లు కూడా గవర్నమెంట్ ద్వారా మేము పోయి మాట్లాడి, ఎమ్మెల్యే గాని ఇక్కడ రమణారెడ్డి గారు పోయి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మేము ఆ పింఛన్లు కూడా మా విలేజ్ కి చేసుకొని, ఏదైనా ఇంకా వేరే సమస్యలు ఉన్నా మేము అడిగి గవర్నమెంట్ తో మాట్లాడి చేపించుకొని డెవలప్ చేసుకుంటామని విలేజ్ కి అనుకుంటున్నాం. గ్రామంలో విద్య మీద చాలా మంది ప్రైవేట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అవును, అవును. ప్రైవేట్ స్ట్రెంత్ తగ్గుతుంది, స్ట్రెంత్ తగ్గడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా సార్, స్కూల్లో మాట్లాడతాం మేము ఖచ్చితంగా. దాని గురించి అయితే అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మరి ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు, గవర్నమెంట్ వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదు, దాని గురించి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయులతో మాట్లాడి కూడా మేము తెలుసుకుంటాం. ఊళ్ళో గ్రామ ప్రజలతో కూడా మాట్లాడి కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మీకు అలాగే నూతనంగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీకు మా ఛానల్ తరఫు నుంచి శుభాకాంక్షలు, అట్లాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా. థ్యాంక్ యూ.